కాంగ్రెస్ పార్టీ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు శ్రీకాంత్ గారు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు హైమావతి గారు, అలాగే మానవత రాయ్ గారు, జగదీష్ గారు, ఇక్కడికి వచ్చేసిన మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. కేటీఆర్ గారు నిన్న ట్విట్టర్ అది ఎక్స్లో ఆయన ఏం రాసి ముఖ్యమంత్రి గారి గురించి క్రిమినల్ వేస్ట్ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ అని దాని గురించి ముఖ్యమంత్రి గారు మాట్లాడినప్పుడు ముఖ్యమంత్రి గారి గురించి ఏం మాట్లాడిందంటే, ముఖ్యమంత్రి గారు మీరు ఎప్పుడైనా కానీ పోటీ పరీక్షలు రాసినరా, ఎప్పుడైనా ఇంటర్వ్యూలు అటెండ్ అయినరా? మరి నాకైతే తెలియదు, మరి ముఖ్యమంత్రి కావడానికి పోటీ పరీక్షలు రాయాల్సిన అవసరం ఉందా? అది రాజ్యాంగంలో ఏమైనా కానీ నిబంధన ఉందా? లేకపోతే ఇంటర్వ్యూలో అటెండ్ కావాల్సిన నిబంధన ఏమైనా ఉందా? మరి రాజ్యాంగంలో ఉన్నట్టు మాత్రం నాకు తెలియదు. మరి నువ్వేమైనా అమెరికాలో చదువుకోవడానికి కొత్తగా తీసుకొచ్చినవేమో. పోటీ పరీక్షల గురించి కేటీఆర్కి నైతిక హక్కు ఉందా, నైతిక అర్హత ఉందా మాట్లాడడానికి అని అంటున్నా. మీ హయాంలో 10 సంవత్సరాల కాలంలో నువ్వు డిఫాక్టో చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు పోటీ పరీక్షలు గ్రూప్ 1 లీకు, గ్రూప్ 2 పరీక్షలు లీకు, గ్రూప్ 3 లీకు, ఇట్లా పోటీ పరీక్షలు ఏవైతే పెట్టినో అన్నీ కూడా లీక్లే కదా. అసలు ఎట్లా మాట్లాడుతున్నావు పోటీ పరీక్షల గురించి? నీకు ఎట్లా మాట్లాడబోతుందో నాకు అర్థమవుతలే. ఇంటర్మీడియట్ మార్కుల వ్యాలిడేషన్లో గ్లోబరీనా అనే సంస్థ ఆ వ్యాలిడేషన్ చేసింది. ఆ వ్యాలిడేషన్లో ఎన్నో అవకతవకలు, ఎన్నో డిస్క్రిపెన్సీస్. ఎంతమంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు ఆనాడు? వాళ్ళకి క్షమాపణలు చెప్పాలి కదా నువ్వు. గ్రూప్ 1 లీకు, గ్రూప్ 2 లీకు, గ్రూప్ 3 లీకు. 30 లక్షల మంది విద్యార్థులు ఉసురు పోసుకున్నావు కదా. వాళ్ళ తల్లిదండ్రులు క్షోభ అనుభవిస్తున్నారు కదా. మీడియాలో చెప్పింది మీరు మాట ఈ వాస్తవం కాదా? ఆ తర్వాత అసలు ఆమె పరీక్షనే రాయలేదు. అసలు ప్రేమ వైఫల్యం వల్లనే, లవ్ ఫెయిల్యూర్ వల్లనే ఆమె ఆత్మహత్య చేసుకున్నదంటే, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ, అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అసలు ఆమె ఎందుకు ఆత్మహత్య చేసుకున్నదని అక్కడ హాల్ టికెట్లు కూడా తీసుకొచ్చి చూపెడితే కానీ మీరు నమ్మలే. మీరు దాన్ని రాజకీయం చేసి చివరికి ప్రవళిక వాళ్ళ తల్లిదండ్రులు మీడియా ముందటికి వచ్చి నా బిడ్డ ఆత్మహత్య చేసుకుంది ఉద్యోగం రాక, కానీ ఆమె పైన నిందలు వేయకుండా అని చెప్పేసి వాళ్ళు వేడుకున్నది మాట వాస్తవం కాదా కేటీఆర్ గారు? మరి వాళ్ళ ఉసురు తలగలే, వాళ్ళ కలకల తలగలే. మరి అందుకే కదా మీరు ఇవాళ ఇంట్లో కూర్చున్నది. షబ్బీర్ అనే యువకుడు కరీంనగర్లో రైలు కింద వాడి ఆత్మహత్య చేసుకున్నాడు. నాకు జాబ్ రాదు ఈ తెలంగాణలో అని. ఆయన ఆత్మహత్య చేసుకున్న నెలకి ఆయన భార్య కూడా చనిపోయింది. ఆమె కూడా ఆత్మహత్య చేసుకుని, నేను భర్త లేకుండా నేను ఎందుకు బతకాలి? మరి ఇలాంటి సంఘటనలు ఎన్ని జరిగినాయి? మీ హయాంలో ఈ దుర్మార్గాలు చేసినారు కాబట్టి, వాళ్ళ ఉసురు తలిగింది కాబట్టి, వాళ్ళ తల్లిదండ్రుల ఉసురు తలిగింది కాబట్టి ఇవాళ మీరు ఇంట్లో కూర్చుంటున్నారు. ఎందుకు కూర్చున్నారు? మీరు చేసిన పాపాల వల్ల ఇవాళ ఇంట్లో కూర్చున్నారు. ఆ పాపాలు ఎక్కడి దాకా పోయినాయి అంటే, మీ ఇంట్లో కూడా గొడవలు. కన్న బిడ్డనే ఇవాళ మా ప్రభుత్వ హయాంలో మంచి జరగలేదు, క్షమించండి అని చెప్పేసి వాళ్ళు అడిగే పరిస్థితి వచ్చింది. మీ కన్నబిడ్డనే మీ గురించి మాట్లాడుతుంది వాళ్ళు. ఇలా మీ ఇంటి ఆడపడిచే మాట్లాడుతుందంటే అర్థం చేసుకోండి. ఇవాళ ఇప్పటికైనా కానీ కేటీఆర్, నువ్వు సమాధానాలు చెప్పాల్సింది, క్షమాపణలు చెప్పాల్సింది నువ్వు. ఈ 30 లక్షల మంది విద్యార్థులకు, ప్రవళిక తల్లిదండ్రులకు, ప్రవళిక కుటుంబానికి, షబ్బీర్ కుటుంబానికి, 30 లక్షల మంది విద్యార్థులకు క్షమాపణలు చెప్పాల్సింది నువ్వు. ఇక నోటిఫికేషన్లో మేము ఇస్తే మీరు ఉద్యోగాలు ఇచ్చిండ్రు అన్నారు. మీరు ఎక్కడ ఉద్యోగాలు ఇచ్చిండ్రు? గ్రూప్ 1 రిక్రూట్మెంట్ ఒకటనే చేసిండ్రా?
563 పోస్టులు భర్తీ చేసినాం మేము. గ్రూప్ 2 చేసిండ్రా, అది చేయలేరు. గ్రూప్ 2 782 పోస్టులు భర్తీ చేసినాం. గ్రూప్ 3 1388 భర్తీ చేసినాం. మరి మీ హయాంలో ఒక్కటన్నా జరిగిందా? డిఎస్సి మేము వచ్చిన 65 రోజులల్లా 10,000 పైన టీచర్ రిక్రూట్మెంట్ చేసినాం. అది ఎల్బీ స్టేడియంలో కూడా నియామక పత్రాలు ఇచ్చినాం. అంటే మీరు ఇవ్వాల్సిన నియామక పత్రాలు కదా, నోటిఫికేషన్ ఇచ్చి వదిలేయంగానే కాదుగా. నోటిఫికేషన్ ఇచ్చిండ్రు, పేపర్ లీకులు చేసిండ్రు, ప్రశ్నాపత్రాలు లీక్ చేసిండ్రు, రద్దయిని మరి ఇక్కడికి వెళ్ళి ఉద్యోగాలు వస్తాయి. మరి మా హయాంలో ఇప్పటి వరకు 2.5 సంవత్సరాల కాలంలో ఒక్క పేపర్ లీక్ అయినా జరిగిందా? జరగలే. ఇంత లోపభూయిష్టంగా మీరు ఆ రోజు పరీక్షలు నిర్వహించారో ఇవాళ అంత పకడ్బందీగా ఇలా టీజీపీఎస్సీ ద్వారా నిర్వహించి ఇవాళ పేపర్ లీక్ కాకుండా చేసి ఇవాళ 70,000 ఉద్యోగాల నియామక పత్రాలు ఇచ్చాం. నియామక పత్రాలు ఇవ్వాల, నోటిఫికేషన్స్ ఇవ్వగానే ఉద్యోగాలు ఇచ్చినట్టు కాదు, నియామక పత్రాలు ఇవ్వాలి. ఇవాళ మీరందరూ మీరు చేసిన పాపానికి 10 సంవత్సరాలు చేసిన పాపానికి ఇవాళ ఈ 30 లక్షల మంది యువతకు క్షమాపణలు చెప్పాలి కేటీఆర్ గారు. ఇంకా ఘోరమైన విషయం ఏంటిదంటే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గ్రామీణ ప్రాంతాల యువకులు, గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు మంచి భవిష్యత్తునివ్వాలని ట్రిపుల్ ఐటీలు ఒకటి తెలంగాణలో, అది బాసరలో, రాయలసీమలో, అదేవిధంగా ఆంధ్రాలో ఒక్కొక్క క్యాంపస్, బాసర ఐఐటి, బాసర ట్రిపుల్ ఐటీ 275 ఎకరాలతో భారీ క్యాంపస్ నిర్మించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేసి 8,000 మంది విద్యార్థులకు సరిపోయే ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేసింది. 8,000 మంది విద్యార్థులు. అది ముఖ్యంగా అది గ్రామీణ ప్రాంతాలకి, అక్కడున్న రూరల్ స్టూడెంట్స్కి వాళ్ళకు ఇంజనీరింగ్ అవకాశం కల్పించాలనే ఒక ఉద్దేశంతో ఆయన ఆ రోజు ప్రారంభిస్తే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 2014 వరకు చాలా అద్భుతంగా నిర్వహించడం. ట్రిపుల్ ఐటీలో సీట్ రావాలంటే ఎంత కాంపిటీషన్. గ్రామీణ ప్రాంతాల్లో అందులో 80 to 85% గ్రామీణ ప్రాంతాలు అంటే రూరల్ స్టూడెంట్స్కి రిజర్వ్. దో సీట్స్ ఆర్ రిజర్వ్ ఫర్ ద ఓన్లీ రూరల్ స్టూడెంట్స్. దానికోసం ఎంత కాంపిటీషన్ ఉంటుండే. ఎందుకంటే ఆ ట్రిపుల్ ఐటీలో సీట్ వస్తే ఉద్యోగం వస్తుందని 6 సంవత్సరాలు, 1 సంవత్సరం కాదు, ఇంటర్మీడియట్ దాంట్లోనే 4 సంవత్సరాలు ఇంజనీరింగ్ దాంట్లోనే ఒక అద్భుతమైన క్యాంపస్, దాన్ని సర్వనాశనం చేసింది. 2022లో రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఇక్కడ పురుగుల అన్నంలో పురుగులు, అన్నంలో కప్పలు, అన్నంలో పురుగులు, కప్పలు, జిల్ల పురుగులు, బొద్దింకలు, అంత ఘోరమైన అంటే లోపభూయిష్టంగా నిర్వహించింది. బాత్రూంలు లేవు, లాట్రిన్లు లేవు సరిగా 8,000 మంది పిల్లలకు. లెక్చరర్లుగా అక్కడ పరిస్థితి ఏంటంటే 100 మంజూరైంది, 169 అధ్యాపక పోస్టులు, కేవలం 15 మంది పర్మనెంట్ వాళ్ళు ఉంటాయి. వైస్ ఛాన్సలర్ లేకుండే అంత పెద్ద యూనివర్సిటీకి, 8,000 మంది విద్యార్థులు చదువుతున్న యూనివర్సిటీకి ఒక వైస్ ఛాన్సలర్ కూడా లేకుండే. అంత ఘోరంగా నిర్వహించారు మీరు. అప్పుడు పిసిసి అధ్యక్షుడుగా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అప్పుడు ట్రిపుల్ ఐటీకి పోయినాం. ట్రిపుల్ ఐటీ బాసర నేను కూడా పోయినండి తనతో పాటు. ఘోరమైన పరిస్థితి. వారం రోజులు వాళ్ళు దీక్ష చేస్తే, ఆ ధర్నా చేస్తే తప్ప ఈ కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ అటు పోలే. చివరకు సబితా ఇంద్రారెడ్డి అప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆమె ఉండే, ఆమెను పంపించిండ్రు. కేవలం 5 కోట్ల రూపాయలు రిలీజ్ చేసింది. ఎంత ఘోరం. మనం దేనికోసం పెట్టినాం? విద్యార్థుల భవిష్యత్తు కోసం, విద్యార్థులు బాగా చదువుకొని వాళ్ళ కుటుంబాలు స్థిరపడాలని, వాళ్ళ కుటుంబాలు బాగుపడాలని చెప్పేసి ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ట్రిపుల్ ఐటీ నిర్మిస్తే దాన్ని ఘోరంగా ఫండ్స్ ఏడాదికి 100 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టినాం ఆనాడు. ఆ తర్వాత మీరు బడ్జెట్ రిలీజ్ చేసింది లేదు,
విద్యార్థులను రోడ్డు మీద పడేసిండ్రు. ఇంత ఘోరమైన నిర్వాహకం చేసినందుకు ఇవాళ 8,000 మంది విద్యార్థులకు, అక్కడ చదువుకున్న విద్యార్థులకు క్షమాపణలు చెప్పాల్సింది నువ్వు కేటీఆర్, మేము కాదు. ఇలాంటి ఘోరమైన పరిస్థితులు. ఇక అదేవిధంగా క్రిమినల్ వేస్ట్, వాస్తవంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడింది క్రిమినల్ వేస్ట్. ఇది ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ అన్నది బాగలేదు. ఇంజనీరింగ్ ఇక్కడ ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఇంజనీరింగ్ కాలేజ్ చదువుకున్న విద్యార్థులకు దే ఆర్ నాట్ ఈవెన్ ఏబుల్ టు ప్రిపేర్ ఎ రెజ్యూమే. తయారు చేసే పరిస్థితులు వాళ్ళు లేరు. ఎందుకంటే మనందరికి తెలుసు ఇంజనీరింగ్ కాలేజ్ పుట్టగొడుగులా వచ్చినాయి, ఫీ రియంబర్స్మెంట్ కోసం పుట్టగొడుగులా వచ్చినాయి. ఇంజనీరింగ్ కాలేజ్లో ఇంజనీరింగ్ లెక్చరర్స్ అప్పుడే ఇంజనీరింగ్ అయిపోయిన వాళ్ళు కూడా లెక్చరర్స్గా ఉంటున్నారు అక్కడ. అంటే మరి క్వాలిటీ ఎడ్యుకేషన్, క్వాలిఫైడ్ లెక్చరర్స్ ఎక్కడ ఉన్నట్టు? లేనట్టే కదా. మరి వాళ్ళకు చదువు బాగా చెప్పినప్పుడు, పిల్లలకు చదువు బాగా చెప్పినప్పుడు మరి ఉద్యోగాలు ఎట్లా వస్తాయి? అసలు ఇంజనీరింగ్ కాలేజ్ అంటే ఎట్లుండాలి? ఇంజనీరింగ్ కాలేజీలో ఉండే స్టూడెంట్స్ అంటే ఫ్యాకల్టీ బాగుండాలి, స్టూడెంట్స్కి ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇవ్వాలి. అదేవిధంగా కంపెనీస్తో టైఅప్ చేసుకొని ఇండస్ట్రీ రిక్వైర్మెంట్ ఏముందో ఆ విధంగా మనం వాళ్ళ స్కిల్స్ డెవలప్ చేయాలి, సాఫ్ట్ స్కిల్స్ డెవలప్ చేయాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేయాలి. అదేవిధంగా ఇంటర్న్షిప్ చేయాలి. ఏది ఇండస్ట్రీస్లో, అక్కడ కంపెనీస్లో ఇంటర్న్షిప్ చేయాలి. ఇవన్నీ చేస్తేనే కదా ఉద్యోగాలు వచ్చేటి. అవన్నీ చేయట్లేదు. అందరికి తెలిసిన విషయమే కదా, నీకు నాకు అందరికీ. ఈ రాష్ట్రంలో ఉన్న తల్లిదండ్రులకు కూడా తెలుసు కదా ఏ విధంగా జరుగుతుంది ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్. ఈ ఎడ్యుకేషన్ గురించే కదా మాట్లాడింది ముఖ్యమంత్రి గారు, తప్పు మాట్లాడిండా? వాస్తవంగా చూసుకుంటే ఎంతమందికి ఉద్యోగాలు వస్తున్నాయి ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళకి చూసుకుంటే, నేషనల్ ఇన్స్టిట్యూషన్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ అని ఉంటుంది, NIRF. వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతి ఇంజనీరింగ్ కాలేజ్ అంటే టాప్ అన్ని కాలేజెస్లో ఏ విధంగా ప్లేస్మెంట్ జరుగుతున్నాయని ఒక సర్వే నిర్వహిస్తారు. ఈ రాష్ట్రంలో కూడా IIT హైదరాబాద్, IIIT హైదరాబాద్, NIT వరంగల్, JNTU ఇవన్నీ ప్రతి అంటే టాప్ ఇంజనీరింగ్ కాలేజ్, ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజ్లో కూడా వాళ్ళు సర్వే చేస్తే ఈ టాప్ కాలేజెస్లో 68% మందికి ఉద్యోగాలు వస్తున్నాయి. JNTU కాలేజ్ ఉంది, JNTU కాలేజ్లో కేవలం 50% మందికి ఉద్యోగాలు వస్తున్నాయి, ఇంక 50% మందికి ఉద్యోగాలు వస్తలేవు. మరి JNTU కాలేజ్ కింద ఉన్న 150 కళాశాలలు ఉన్నాయి, అఫిలియేటెడ్ కాలేజెస్. ఇక వాళ్ళ పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో అర్థం చేసుకోలేదు. JNTUలో 50% వచ్చినప్పుడు మిగతా కాలేజెస్లో 20% కూడా రావట్లే. కానీ ఏడాదికి 1,10,000 మంది విద్యార్థులు ఉత్తీర్ణులు అవుతున్నారు. మరి ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది ఎట్లా తప్పవుతుంది కేటీఆర్ గారు? మరి రేవంత్ రెడ్డి గారు అందుకే కదా ఇవాళ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పెడుతుంది. పెట్టింది దేనికోసం? యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఇండస్ట్రీస్ని పిలిచి మీకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏమైనా, మీకు స్కిల్ సెట్స్ ఏం కావాలని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకొని ఆ ఇండస్ట్రీస్కి ఈ స్కిల్ సెట్స్ని రెడీ చేసి విద్యార్థులను పిలిచి, ఇక్కడ యువకులను పిలిచి వాళ్ళని ట్రైన్ చేసి ఇండస్ట్రీస్కి పంపిస్తున్నారు. మరి ఇది ఆయన చేస్తున్నది యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఏమైనా తప్ప? ITIలని ATCలుగా మార్చిన అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్గా మార్చి టాటాతో టైఅప్ అయిపోయి వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ పైన పనిచేస్తున్నాం. ఇదేమన్నా తప్ప? మరి ఇది కదా నువ్వు చేయాల్సింది. అమెరికాలో డిగ్రీ తీసుకున్నావు కదా, అమెరికాలో మాస్టర్ డిగ్రీ అక్కడ తీసుకున్నావు కదా. మరి నువ్వు 10 ఏళ్ల కాలంలో నువ్వు ఏం చేసినావు? ఏం పీకినావు? ఈ రాష్ట్రానికి ఏం డెవలప్ చేసినావు? ఇవాళ జర్మన్ లాంగ్వేజ్ అవసరం ఉంది. టామ్కామ్ ద్వారా జర్మనీ నుంచి వచ్చే ఏవైతే అవకాశాలు ఉన్నాయో, ఉద్యోగ అవకాశాలు ఉన్నాయో, ఇవాళ జర్మన్ లాంగ్వేజ్, జర్మనీలో జర్మన్ లాంగ్వేజ్ కావాలంటారు, ఆ జర్మన్ నేర్పిస్తుంటారు. తప్ప? ఇది కదా మనం చేయాల్సింది. ఇక్కడ ఉన్న యువతను రోడ్ల మీద కాదు కదా వదిలేయాల్సింది. ఈ యువతకు మనం ఉద్యోగాలుగా కల్పిస్తే అప్పుడు రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. మరి ఇది ఎట్లా తప్పవుతుంది? మరి ఇక ప్రాథమిక పాఠశాల విద్యను వదిలేసిన, గాలికి వదిలేసి. ప్రాథమిక విద్య బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది, ఈ దేశం బాగుంటుంది. ప్రాథమిక విద్య దాన్ని గాలికి వదిలేసి మొత్తం ప్రైవేట్ పాఠశాలలు. ఇవాళ
జిహెచ్ఎంసీ ఏరియాలో ఉంది. ఇక్కడ చాలామంది వర్కింగ్ క్లాస్ ఉంటారు, లేబర్ క్లాస్ ఉంటారు. వాళ్ళ పిల్లలు పొద్దున వాళ్ళు వర్క్కే వెళ్ళిపోతారు. పాపం లేబర్ పొద్దున్న ఏమైనా పనికి వెళ్ళిపోతారు. బ్రేక్ఫాస్ట్ పెట్టారు. బ్రేక్ఫాస్ట్ పెట్టినప్పుడు పిల్లలు ఆకలితో ఉంటారు, ఆకలితో పోబుద్ది కాదు, పోవాలనిపించదు. మరి ఆ పిల్లలు స్కూల్కి రావాలంటే ఏం చేయాలి? పొద్దున బ్రేక్ఫాస్ట్ పెట్టాలి. ఆ బ్రేక్ఫాస్ట్ పెట్టడం వల్ల వాళ్ళ అటెండెన్స్ పెరిగింది. బ్రేక్ఫాస్ట్ ఇస్తున్నాం. ఇంటర్మీడియట్ వాళ్ళకి మధ్యాహ్న భోజన పథకం పెడుతున్నాం. ఇవాళ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, ఎస్సీలకు ఒకటి, ఎస్టీలకు ఒకటి, బీసీలకు ఒకటి, మైనారిటీలకు ఒకటి, వీళ్ళందరూ కులాల వారీగా స్కూల్స్ డివైడ్ చేసేసినాం. ఈ సమాజాన్ని విడగొట్టినాం. ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పెడుతున్నాం. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు అందరినీ కలిపి ఒకటే దగ్గర, ఓసీలు అందరూ కలిపి ఒకటే దగ్గర చదువుకోవాలని తప్ప ఇవాళ తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ పెడుతున్నాం. తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ అంటే ఇది ఒక అద్భుతం. ఒక 15-20 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ పెడుతున్నాం విద్యార్థులకు. అంటే ప్రాథమిక విద్యని అద్భుతంగా తీర్చిదిద్దాలని. అదేవిధంగా ఉపాధ్యాయులు మొన్న తన ముఖ్యమంత్రి గారు ఆ మీటింగ్ దేనికోసం పెట్టింది? జర్మనీకి, ఫిన్లాండ్కి కొందరు ఉపాధ్యాయుల్ని పంపించారు. ప్లీజ్ గో అండ్ స్టడీ, అక్కడ ఎడ్యుకేషన్ బాగుందట, ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగుందట అని. ఆ మీటింగ్లోనే ఇది మాట్లాడండి కదా. అందుకే ఇవాళ నేను కేటీఆర్ గారికి ఒకటే చెప్తున్నాను. నేను తెలంగాణ విద్యార్థులకు కూడా కోరుకునేది ఒకటే, ఇవాళ ముఖ్యమంత్రి గారు మీ గురించి ఆలోచిస్తున్నారు, మీ మంచి గురించి ఆలోచిస్తున్నారు. 10 సంవత్సరాల కాలంలో విద్యా వ్యవస్థని ఎంత ధ్వంసం చేశారో అది కావద్దు. ఈ తెలంగాణ అభివృద్ధి చెందాలంటే విద్యార్థులు అభివృద్ధి చెందాలి, వాళ్లకు అవకాశాలు రావాలి, యువత బాగుండాలని చెప్పి కోరుకునే ముఖ్యమంత్రి. దయచేసి తప్పు అర్థం చేసుకోకండి. మీ మంచి కొరకే, మీకోసమే ఈ విద్యా వ్యవస్థని ఈ రీఫార్మ్ తీసుకొచ్చేది మీకోసమే. ఇవాళ క్షమాపణ చెప్పాల్సింది ఇవాళ కేటీఆర్ గారు. 10 సంవత్సరాల కాలంలో విద్యా వ్యవస్థను ధ్వంసం చేసినందుకు ఈ 30 లక్షల మంది విద్యార్థులకు క్షమాపణ చెప్పాలా? ప్రవళిక మరియు షబ్బీర్ కుటుంబాలకు క్షమాపణ చెప్పాలా? ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలకు క్షమాపణ చెప్పాలా? పేపర్ లీకేజీలతో నష్టపోయిన విద్యార్థులకు నువ్వు క్షమాపణ చెప్పాలా? కేటీఆర్ గారు ఇక ముందు జాగ్రత్తగా మాట్లాడని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను.